ఒకసారి టాటా గ్రూప్ కి చెందిన జుడియో కంపెనీని చూడండి. ఇది ఒక నార్మల్ క్లాతింగ్ బ్రాండ్. ఇప్పుడు వరకు వీళ్ళు ఎటువంటి మార్కెటింగ్ చేయలేదు. అలా అని సెలబ్రిటీస్ ప్రమోషన్ చేశారా అంటే అది కూడా లేదు. వీళ్ళ దగ్గర ఉన్న ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటో తెలుసా? వీళ్ళ దగ్గర షర్ట్స్ కానీ, టీ షర్ట్స్ కానీ, జీన్స్ కానీ, షూస్ కానీ ఏదైనా సరే 999 కంటే తక్కువగానే ఉంటుంది. కానీ ఇదంతా ఎలా పాసిబుల్? జుడియోలో ఒక సెట్ 199 ఉంటే అదే సెట్ రిలయన్స్ లో 1000 రూపీస్ ఉంటుంది. ఒక సెట్ అనేది ప్రతి స్టోర్ కి ఎంత వేరు ఎలా అవుతుంది? అసలు ఈ జుడియోకి ఇంత తక్కువగా ఇవ్వడం ఎలా సాధ్యం? మిగిలిన అన్ని కాంపిటీటర్స్ లాగే జుడియో కూడా పెద్ద బ్రాండే, పెద్ద షోరూమే ఉంటుంది. మిగిలిన అన్ని షోరూమ్స్ లాగే ఎయిర్ కండిషనర్స్ కూడా ఉంటాయి. కానీ ఈ ప్రైజెస్ లో ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉంటాయి? వీళ్ళు ఎంత తక్కువ ప్రైస్ కి అమ్ముతున్నారు కదా, వీళ్ళకి అసలు ఎలా సాధ్యం? వీళ్ళ కాంపిటీటర్స్ అయినా జారా కానీ, రిలయన్స్ కానీ, హెచ్ఎం కానీ సాధ్యం కానిది వీళ్ళకి ఎలా సాధ్యమైంది? 9 సంవత్సరాల క్రితం ఒక్క స్టోర్ గా ఉన్న ఈ జుడియో కంపెనీ అనేది ఇప్పుడు 700కి పైగా స్టోర్స్ తో బిజినెస్ చేస్తుంది. వీళ్ళ రెవెన్యూ ఎంతో తెలుసా? 8300 కోట్లు. జారా, హెచ్ఎం, వెస్టిసైడ్స్ ఇలా మన దేశంలో జుడియో కంపెనీకి కాంపిటీటర్స్ అనే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరికీ సాధ్యం కాలేనిది ఈ జుడియో కంపెనీకి ఎలా సాధ్యమైంది అనేది ఈ వీడియోలో చూద్దాం పదండి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా, ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. జుడియో సక్సెస్ గురించి చెప్పాలి అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరీ ముఖ్యంగా వీళ్ళ 5 స్ట్రాటజీ స్టోరీస్ గురించి చెప్పాలి. స్ట్రాటజీ నెంబర్ 1. 9 సంవత్సరాల క్రితం ఒక్క స్టోర్ గా మొదలైన ఈ జుడియో కంపెనీ అనేది ఇప్పుడు దాదాపు 700కి పైగా కంపెనీస్ ని బిల్డ్ చేసింది. అంటే ప్రతి 5 రోజులకి ఒక స్టోర్ ఓపెన్ చేస్తున్నట్టే. వీళ్ళు ఇంత త్వరగా ప్రతి స్టోర్ ని ఎలా స్టార్ట్ చేస్తున్నారు అని మనం అనుకుంటూ ఉంటాం. అలానే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అంత వేగా పెడుతున్నారేమో అని మనం అనుకుంటాం. కానీ ఈ జుడియో కంపెనీ ఒక స్టోర్ లొకేషన్ ని సెలెక్ట్ చేయాలి అంటే 3 పారామీటర్స్ ని ఖచ్చితంగా ఫాలో అవుతుంది. ఫస్ట్ మైక్రో మార్కెటింగ్, సెకండ్ ది బిల్డింగ్ స్కీమ్, థర్డ్ ది వర్త్ మేకింగ్. ఫస్ట్ అసలు మైక్రో మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. ఈ మైక్రో మార్కెటింగ్ అంటే వీళ్ళు ఏదైనా ఒక ఏరియాలో వీళ్ళు స్టోర్ ని స్టార్ట్ చేయాలనుకుంటే అక్కడ ఉన్న ప్రజలని అనలైజ్ చేస్తారు. లైక్ వాళ్ళ ఇన్కమ్ ఎంతని, పొటెన్షియల్ ఎంతని, అక్కడ ఉన్న డెమోగ్రాఫిక్ అనాలిసిస్ చేస్తూ అండ్ మరీ ముఖ్యంగా పర్ స్క్వేర్ ఫీట్ లో ఆ సిటీస్ లో ఎంత మంది ప్రజలు ఉన్నారు అని కాలిక్యులేట్ చేయడాన్ని మైక్రో మార్కెటింగ్ అంటారు. ఇదంతా బాగున్న తర్వాత ఆ లొకేషన్ దగ్గర బిల్డింగ్ స్కామ్ ని పాటిస్తారు. జుడియో ఎప్పుడు ఒకటే నమ్ముతుంది, మినిమం ఫ్లోర్స్ తో మంచి ఫర్నిచర్ ఉండాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ ని తీసుకున్నారనుకోండి, అక్కడ వాళ్ళు ఒక కస్టమర్ కి గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేరు అని జుడియో నమ్ముతుంది. అండ్ మరీ ముఖ్యంగా వాళ్ళు మైక్రో మార్కెటింగ్ చేసిన తర్వాత బిల్డింగ్ స్కీమ్ కూడా ఒకే అనుకుంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్న లొకేషన్ లో ఒక స్క్వేర్ ఫీట్ కి ఎంత ప్రాఫిట్ వస్తుందని చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జుడియో కంపెనీ ఒక స్క్వేర్ ఫీట్ కి 12,000 రూపాయలని జనరేట్ చేస్తుంది. అండ్ థర్డ్ పార్టీ ఏదైతే వర్త్ మేకింగ్ ఉందో అక్కడ వాళ్ళు జనరల్ అనాలిసిస్ చేస్తారు. అంటే ఆ ఏరియాలో ఎవరైనా కాంపిటీటర్స్ ఉన్నారా అండ్ అక్కడ వాళ్ళు బిజినెస్ చేస్తే ఫ్యూచర్ లో ఎలాంటి స్కోప్ ఉంటుంది అని అనలైజ్ చేసి వాళ్ళు స్టోర్ ని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరో తెలుసా? ఇది తెలుసుకోవాలి అంటే స్ట్రాటజీ నెంబర్ 2 కు వెళ్ళాలి. ప్రతి ఒక్క బిజినెస్ మెన్ ఏదో ఒక ఐడియాతో వస్తారు. అలానే ఈ జుడియో కంపెనీ కూడా. కానీ వీళ్ళ స్ట్రాటజీ మొత్తం వేరు. వీళ్ళ ఆడియన్స్ కూడా ప్రతి కంపెనీస్ లా కాదు. మన దేశంలో 2 కేటగిరీస్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. ఒకటి రిచ్ పీపుల్స్ అండ్ సెకండ్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్. చాలా ఫ్యాషన్ బ్రాండ్స్ అనేవి రిచ్ పీపుల్స్ ఏరియాస్ లోనే బిజినెస్ చేస్తూ ఉంటాయి. అలానే వాళ్ళ ప్రొడక్ట్స్ అనేవి కూడా చాలా ఎక్కువ ప్రైస్ లో ఉంటాయి. అలానే వాళ్ళ మార్జిన్ కూడా అంత ఎక్కువగానే ఉంటుంది అనుకోండి. కానీ ఇక్కడ జుడియో అనేది రిచ్ పీపుల్ సిటీలో ఉన్న కస్టమర్స్ ని టార్గెట్ చేయలేదు. ఏదైతే మిడిల్ క్లాస్ పీపుల్ సిటీస్ లో ఉన్న కస్టమర్స్ నే టార్గెట్ చేసింది. అండ్ మరీ ముఖ్యంగా రిచ్ పీపుల్స్ ఏరియాలో ఏదైతే ఫ్యాషన్ బ్రాండింగ్ బిజినెస్ ఉందో అది కేవలం 23% మార్కెటింగ్ షేర్ మాత్రమే ఉంది. మిగిలిన 77% మార్కెటింగ్ షేర్ అనేది మిడిల్ క్లాస్ ఏరియాస్ లోనే ఉంది. సో ఇలా ఈ జుడియో కంపెనీ అనేది ఒక టార్గెట్ ఆఫ్ ఆడియన్స్ ని మాత్రమే గ్రాప్ చేసుకుందాం అనుకుంది. రిచ్ పీపుల్స్ ప్రైస్ ఎక్కువగా ఉన్న ప్రొడక్షన్ కొని ఆనందపడుతూ ఉంటారు. ఇది మనం చాలా సార్లు చూసే ఉంటాం బయట. కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళం కూడా ఇలాంటి ఫ్యాషన్ బ్రాండ్స్ బట్టలు కొనుక్కోవాలి అనుకుంటాం. కానీ వాటి ప్రైజెస్ చూసి వాటి జోలికి కూడా మనం వెళ్ళాం. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రైజెస్ అనేవి మన మంత్లీ సాలరీస్ కంటే ఎక్కువగా ఉంటాయి. అందుకే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు బ్రాండెడ్ బట్టలు కొనాలనే ఆశ ఉన్నా సరే 1కి 10 సార్లు ఆలోచించి వద్దనుకుంటాం. అందుకే ఈ జుడియో అనేది మనలాంటి వాళ్ళ కోసం ఎంటర్ అయింది. వీళ్ళు తక్కువ ప్రైస్ తోటే మన బడ్జెట్ లోనే వస్తున్నారు. వీళ్ళు ఇలా ఒక టార్గెట్ ఆఫ్ ఆడియన్స్ నే గ్రాప్ చేసుకుని ఆగస్ట్ 2016 లో బెంగళూరులో ఒక స్టోర్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళ స్టోర్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. అండ్ వాళ్ళ ప్రొడక్ట్స్ దగ్గరికి వస్తే ట్రెండింగ్ ప్రొడక్ట్స్ ఎప్పుడు కస్టమర్స్ కి ఇవ్వాలి అనుకునేది. స్ట్రాటజీ నెంబర్ 3. ఇది చెప్పే ముందు మీకు కానీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ లో కాస్ట్ పర్చేసింగ్ అంటే వీళ్ళు ఏదైతే వీళ్ళు స్టోర్ కి క్లాతింగ్ మెటీరియల్స్ కొంటారో అవి చాలా చీప్ గా కొని ప్రైవేట్ లేబులింగ్ చేస్తారు. ప్రైవేట్ లేబులింగ్ అంటే అవుట్ సోర్సింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి
ఒక సెట్ ని తీసుకొని ఆ సెట్ మీద ఆ కంపెనీ యొక్క లేబులింగ్ వేయడాన్ని ప్రైవేట్ లేబులింగ్ అంటారు. ఇలా వీళ్ళు ఒక అవుట్ సోర్సింగ్ మ్యానుఫాక్చరింగ్ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ ని తక్కువ ప్రైస్ కి తెచ్చి లైక్ సెట్స్ గానీ, టీ షర్ట్స్ గానీ, జీన్స్ గానీ, షూస్ గానీ ఇలా ఏదైనా ఒక మ్యానుఫాక్చరింగ్ దగ్గర తీసుకొని వీళ్ళైతే సపరేట్ గా లేబులింగ్ అయితే వేసుకుంటారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు కూడా క్లాతింగ్ అనేది మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నారు అండ్ లేబులింగ్ కూడా చేస్తున్నారు. కానీ వీళ్ళ దగ్గర ఎందుకు ప్రొడక్ట్స్ అనేవి ఎంత చీప్ గా దొరుకుతున్నాయి? వీళ్ళ దగ్గర ఉన్న ఏ ప్రొడక్ట్ అయినా వీళ్ళ మ్యానుఫాక్చరర్ ఒక డిజైన్ ని జనరేట్ చేసి చాలా తక్కువ ధరకే ఇస్తున్నారు కదా. అంత తక్కువకు ఇవ్వడం అనేది జుడియోకి అసలు ఎలా సాధ్యమైంది? దీని గురించి ఇక్కడ తెలుసుకుందాం. ప్రతి ఫ్యాషన్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీలో ఒక డిజైనర్ ఉంటాడు. ఆ డిజైనర్ కొంచెం సెర్చ్ చేసి ఏ క్లాతింగ్ ప్రొడక్ట్స్ బాగుంటాయో, ఏదైతే ట్రెండింగ్ లో ఉంటాయో వాటిని తయారు చేసి మార్కెట్ లో లాంచ్ చేస్తారు. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఈ ప్రాసెస్ అంతా చాలా టైం అండ్ ఖర్చుతో నిండి ఉంటుంది. కానీ ఈ జుడియో అనేది అలా కాదు. వీళ్ళ ట్రస్టబుల్ మ్యానుఫాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్లి ప్రెసెంట్ ఏదైతే ట్రెండింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయో దాన్ని కాపీ చేసి అతి తక్కువ టైంలోనే లైక్ 1-2 months లోనే ఏదైతే ట్రెండింగ్ ఫ్యాషన్ క్లాత్స్ ఉన్నాయో అవి తయారు చేసి జుడియో ఇవ్వమని చెప్పేది. దీని వల్ల తక్కువ లేబుల్ కాస్ట్, మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ అండ్ డిజైన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఈ విధంగానే మిగిలిన కంపెనీస్ తో పోలిస్తే జుడియో కంపెనీ అనేది తక్కువ ధరకే ప్రొడక్ట్స్ అమ్ముతుంది. మరీ ముఖ్యంగా వీళ్ళ మ్యానుఫాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిఫరెంట్ మ్యానుఫాక్చరర్స్ ఉంటారు. లైక్ వీళ్ళ దగ్గర జీన్స్ కానీ, షూస్ కానీ, సెట్స్ కానీ ప్రతి దానికి వేరే డిజైనర్ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడైనా ఏదైనా ప్రొడక్ట్ క్విక్ గా కావాలి అంటే ఈజీగా దొరుకుతుంది కాబట్టి. అండ్ వీళ్ళ స్టోర్ గురించి మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? వీళ్ళు వాళ్ళ కస్టమర్స్ బిహేవియర్స్ గురించి తెలుసుకుంటూ ఉంటారు. వీళ్ళు ప్రతి 1-2 months కి వీళ్ళ స్టోర్ లో ఉన్న ప్రతి ఐటమ్ ని రీప్లేస్ చేస్తూ ఉంటారు. మీరు అనుకోవచ్చు అలా రీప్లేస్ చేయడం ఎందుకు, అక్కడే ఉంటే ఎవరైనా కొంటారు కదా అని. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను వినండి. ఒక పర్సన్ జుడియోకి వెళ్లి 2 sets కొందాం అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఒక సెట్ కొని మిగతాది మళ్ళీ జుడియోకి వచ్చినప్పుడు కొందాంలే అని అనుకున్నాడు. ఎందుకంటే ఏది ఏమైనా సరే అది అక్కడే ఉంటుంది. ఇదే సీన్ ని కొంచెం మార్చి చూద్దాం. ప్రతి 1-2 months లో వాళ్ళు స్టాక్ అనేది రీప్లేస్ చేశారు అనుకోండి, అప్పుడు ఆ పర్సన్ ఏం చేస్తాడు, నెక్స్ట్ టైం నేను వచ్చేటప్పుడు వీళ్ళ దగ్గర స్టాక్ ఉండదు కాబట్టి 2 sets కొందామన్న చోట 4 sets కొంటాడు. ఇలా వాళ్ళ కస్టమర్ బిహేవియర్స్ ని వాళ్ళు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ప్రతి 1-2 months లో వీళ్ళు స్టాక్ అంతా రీప్లేస్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళ 4th స్ట్రాటజీ వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపడతారు. అదే వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్. ప్రతి కంపెనీలోనూ 3 types ఆఫ్ మార్కెటింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ది కోకో, కంపెనీ ఓన్డ్ కంపెనీ ఆపరేట్. సెకండ్ ది ఫోఫో, ఫ్రాంచైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్. థర్డ్ ది ఏదైతే ఉందో అదే జుడియో ఫాలో అవుతుంది. అదే ఫోకో, ఫ్రాంచైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్. అర్థం కావట్లేదు కదా? సింపుల్ గా చెప్తాను వినండి. ఒక ఫ్రాంచైజ్ అంటే థర్డ్ పార్టీ పర్సన్ ఎవరైతే ఉంటారో అతను ఆ జుడియో స్టోర్ ని ఓన్ చేసుకుంటాడు. కానీ దాన్ని ఆపరేట్ చేసేది మాత్రం జుడియో స్టోరే. ఇంకా అర్థం కాలేదు కదా? చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను. జుడియో వాళ్ళు స్టోర్ పెట్టే ముందు ఈ జుడియో కంపెనీ అనేది ఒక ఫ్రాంచైజ్ పార్ట్నర్ కోసం వెతుకుతుంది. ఆ పార్ట్నర్ దొరికిన తర్వాత వాళ్ళకి ఏం చెప్తారంటే, ఫస్ట్ నువ్వు ఈ స్టోర్ పెట్టడానికి మొత్తం నువ్వే ఇన్వెస్ట్ చేయు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టోర్ అనేది 6000 square feet ఉందనుకోండి, దానికి 1.5 నుంచి 2 కోట్లు ఖర్చు అవుతుంది. సో ఆ పార్ట్నర్ అనేవాడు అంత డబ్బుని ఆ స్టోర్ కి ఇన్వెస్ట్ చేసిన తర్వాత అతన్ని పక్కకి వెళ్ళిపోమంటారు. అలా వెళ్ళిపోమని ఈ జుడియో కంపెనీ ఏదైతే ఉందో అది ఆ స్టోర్ లో ఫుల్ ఎక్విప్మెంట్ తీసుకువచ్చి వాళ్ళ స్టాక్ ఏదైతే ఉందో అదంతా అక్కడ ప్లేస్ చేసి వాళ్ళ బిజినెస్ అనేది చేస్తారు. ఇక్కడ ఆ పార్ట్నర్ అనేవాడు ఫ్రాంచైజ్ ఓనర్, అంటే ఆ స్టోర్ యొక్క ఓనర్. కానీ దాన్ని ఆపరేట్ చేసేది మాత్రం జుడియో కంపెనీనే. దీన్నే ఫ్రాంచైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేటర్ అని అంటారు. దీని వల్ల ఫ్రాంచైజ్ కి లాభం ఏంటి అంటే కంపెనీకి లాభం ఏంటి? దీని వల్ల కంపెనీకి అనేది ఎటువంటి రెంట్ ఉండదు. కేవలం వాళ్ళ శాలరీస్ అండ్ చిన్న ఆపరేటింగ్ కాస్ట్స్ మాత్రమే ఉంటాయి. మరి ఇంత ఇన్వెస్ట్ చేసిన పార్ట్నర్ సంగతి ఏంటని అనుకుంటున్నారా? అతనికి ఎటువంటి రెంట్ రాకపోవచ్చు, కానీ ఆ స్టోర్ లో జరుగుతున్న ప్రతి రెవెన్యూకి అతనికి ఎంతో కొంత పర్సంటేజ్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇన్వెస్ట్ చేసిన పర్సన్ కి ఎక్కువ రెవెన్యూ జరుగుతుంది అనుకోండి, ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అతను ఈ విధంగా రిస్క్ గాని తీసుకుంటే అతనికి రివార్డ్ కూడా అలానే ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది కదా, ఈ జుడియో కంపెనీనే కంపెనీ ఓన్డ్ కంపెనీ ఆపరేటర్ స్టోర్ స్టార్ట్ చేయొచ్చు కదా అని. నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను మీకు, ప్రతి 5 రోజులకి ఈ జుడియో కంపెనీ అనేది ఒక స్టోర్ ని ఓపెన్ చేస్తుంది అని. ఎంత క్విక్ గా ఒక కంపెనీని స్టార్ట్ చేయాలి అంటే వీళ్ళు ఇటువంటి స్ట్రాటజీని యూజ్ చేస్తేనే క్విక్ గా గ్రోత్ అవుతూ ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేయగలరు. సో ఈ విధంగా 2016లో ఒక్క స్టోర్ గా ఉన్న ఈ కంపెనీ 2017లో 10, 2018లో 20, 2019లో 50, 2020లో 90. కోవిడ్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో ఎఫెక్ట్ అవడం వల్ల 2021లో ఎటువంటి స్టోర్ ని యాడ్ చేయకుండా ఉన్న 90 స్టోర్స్ నే రన్ చేశారు. 2022లో ప్రీవియస్ గా 90 స్టోర్స్ గా ఉన్న ఈ కంపెనీ ఒక్కసారిగా 168 స్టోర్స్ గా మారింది. 2023లో 350, 2024లో 545 స్టోర్స్ గా మారింది. అండ్ ఫైనల్ గా ఇప్పటికి 700కి పైగా స్టోర్స్ అయితే జుడియో స్థాపించింది. వీళ్ళు ప్రతి 5 రోజులకి ఒక స్టోర్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఎగ్జాక్ట్ గా ఎన్ని ఉన్నాయో మనం చెప్పలేము. మీరు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే ఈ వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.